మధురమైన కంఠమైన బోనాలు మనందరి జీవితం. ఈ ఊరి పొలిమేర దేవత ఏ అమ్మవారికి, ఏ కాళికాదేవికి, ఏ దుర్గమ్మ వారికి తక్కువ కాదు. పూర్వము మన అందరికీ కూడా గ్రామాల చివరిలో ఈ తల్లి అలా గ్రామ దేవతగా నిలబడి ఆవిడ సుభిక్షంగా ఉన్నంత కాలము ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆమె పిల్లలని, ఆ ప్రజలందరూ ఆమె పిల్లలు సుభిక్షంగా అంటే ఆరోగ్యంగా బాగుండాలని, విద్య రూపంలో బాగుండాలని, ధన రూపంలో బాగుండాలని, ఏ రకమైన దుష్ట శక్తులు ఆ గ్రామంలోకి రాకూడదని భావిస్తూ ఆ గ్రామ దేవత ఆ ఊరి చుట్టూ ఒక గట్టి దిగ్బంధన వేసి కూర్చోనేది. అదే ఈ బోనాలు తల్లి. ఆమె రకరకాల గ్రామాలలో రకరకాల పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. ఎందుకంటే దర్శించుకున్నారు కదా సార్, ఎలా ఉంది? హైదరాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు రవీంద్ర గారు ఇచ్చేసారు. వారికి స్వాగత సుస్వాగతం. వారికి ఆలయ చైర్మన్ రాజేశ్వరి యాదవ్ గారు సంపాదిస్తున్నారు. ఇక్కడ వికలాంగులను దయచేసి వీరికి దర్శనం పంపించండి. అన్ని గ్రాము చెప్తాను. వాళ్ళ వాటర్ వర్క్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కార్పొరేటర్ గారికి. పంపండి మేడం, పంపి ఆ డప్పుల వాళ్ళను వాళ్ళ బోనం పంపండి దయచేసి. డప్పుల వాళ్ళ బోనం పంపండి.